హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఎన్నికల ముగిసి ఈ రోజుకి చాలా రోజులు అవుతుంది. అయితే 4వ తేదీ ఎవరు ముఖ్యమంత్రి అనేది మనకి పూర్తిగా తెలిసిపోతుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఎగ్జిట్ పోల్స్ ఎవరికి ఫేవర్గా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. అతన్ని అడిగే ప్రయత్నించాలి. నమస్తే సార్. నమస్తే. సో ఎగ్జిట్ పోల్స్ డిసైడ్ చేస్తాయి అని చెప్పేసి మనం చాలా ఎన్నికల నుంచి కూడా చూస్తున్నాం. ఒక్కొక్కసారి అవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే మరి ఇప్పుడు ఎగ్జిట్ పోల్కి చాలా ఆసక్తికరంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అసలు ఎవరికి ఫేవర్గా ఉంది ఏంటి? ఎగ్జిట్ పోల్ అంటే ఏదైతే పోలింగ్ అయిందో దాని నుంచి ఎగ్జిట్ అయిపోవడం, బయటకు వచ్చేయడం. అంటే సుమారుగా ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా రిజల్ట్స్కి చాలా దగ్గరగా వచ్చేవే ఉంటాయని చెప్తున్నాను. ఆల్రెడీ నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఇప్పుడు అదే మనం ఎగ్జిట్ పోల్స్ గురించి ఎందుకు మాట్లాడకుండా ఆల్రెడీ ఇవాళతో 1వ తేదీ పోలింగ్ కూడా అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఈ సాయంత్రం నుంచి మాట్లాడుకోవచ్చు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి మ్యాక్సిమం ఎవరెవరు ఏ ఏ ప్రాంతంలో ఏ రకమైన సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, ఏ రకమైన రిలీజన్ వాళ్ళు ఉన్నారు, అక్కడ మధ్యతరగతి వాళ్ళంతా, లేదంటే సామాన్యులంతా, లేదా బాగా హైర్ అఫీషియల్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఓటింగ్ ఎవరెవరు వేశారు, ఓటింగ్ పర్సంటేజ్ ఎంత పెరిగింది, అక్కడికి వచ్చిన సామాన్యుల్లో ఎటువంటి మాట్లాడుకుంటున్నారు, ఎటువంటి గుసగుసలు వినిపిస్తున్నాయి, వీటన్నిటిని బేరీజు వేసుకొని అక్కడ ఉండే పీఓలు, ఆర్ఓలు, రిటర్నింగ్ అధికారులు కానీ ప్రిసీడింగ్ అధికారులు కానీ వీళ్ళందరినీ కూడా చాటుగా మాటుగా వినడమో, లేదంటే చూచాయిగా వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవడమో, లేదంటే ఒక విధంగా సర్వేల ప్రకారమే వాళ్ళకి అడిగి చేయడమో ఏదో చేస్తారు. అలా చేసినప్పుడు అక్కడ వినిపించే మాటలు బట్టి, అక్కడ ఉండే పోలింగ్ పర్సంటేజ్ బట్టి, అక్కడ జరిగే కొన్ని రకాల సామాజిక వర్గ మార్పులు చేర్పులు బట్టి రకరకాలుగా ఒక్క దాని మీద ప్రామాణికంగా తీసుకొని చెప్పరు. ఇలాగ ఇన్ని రకాల మీద ఒక అవగాహనతో ఎగ్జిట్ పోల్స్ అనేవి జరుగుతాయి. 2019లో ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో బాగా హై ఇచ్చేసి చెప్పాయి ఎగ్జిట్ పోల్స్. ఎలా అంటే వైసీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వైసీపీకి 130 దాకా వస్తాయి, 130 కాదు ఇంకా ఎక్కువే ఏదో సంథింగ్ అలా అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ టీడీపీకి కూడా 60-70 వస్తాయి అన్నట్టు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. బట్ అక్కడ అనూహ్యంగా వైసీపీకి 151 వచ్చాయి, టీడీపీకి దారుణంగా 23. అది ఇప్పటికీ చాలామందికి అర్థం కాని, ఊహకందని $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం, మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత కేవలం రాజధాని దీని మీద ఎక్కువ ఫోకస్ చేశాడు ఆయన. ఎందుకు? ఆంధ్ర రాజధాని లేదన్నట్టుగా. సో ఆ ఫోకస్ చేసినప్పుడు భారీ స్థాయిలో రాజమౌళి లాంటి దర్శక దిగ్గజాలతో కొన్ని రకాల ప్లానింగ్లు, మ్యాపింగ్లు అన్నీ చేయించుకొని చేశారు. దానికి కూడా విమర్శలు వచ్చాయి, ఏదైతేనే నడిపించాలని చూశారు. ఆల్మోస్ట్ ఆల్ ఎంప్లాయీస్ని కొంతమంది తరలించడం, అక్కడ కొన్ని రకాల సెక్రటేరియట్లు కొన్ని విభాగాలు కట్టడం, కొన్ని శాఖలు కట్టడం, హైకోర్టు నిర్మించడం, ఇక్కడ ఆల్రెడీ స్థిరపడిన కొంతమంది సెక్రటరీకి సంబంధించిన సీనియర్ అఫీషియల్స్, చాలామంది సీనియర్ ఉద్యోగులు ఈ అప్ అండ్ డౌన్ చేయలేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కోసం స్పెషల్గా ఏపీ ప్రభుత్వం, అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక స్పెషల్ ట్రైన్ వేయించడం. అది రోజు పొద్దున్న 5కో 5:15 స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మీకు ఐడియా ఉంది, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అని. అది 9 అయ్యేసరికి మంగళగిరికి వెళ్ళిపోతుంది. దానికి స్టాపులు కూడా తక్కువ, గుంటూరు, మంగళగిరి, విజయవాడ ఎంతో సంథింగ్, అలాగే లిమిటెడ్గా స్టాపులు పెట్టారు. సో అలాగా అంతగా చేసి జవలు చేస్తే 2019కి వచ్చేసరికి ఇట్లా అనూహ్యంగా మారిపోవడం, ఈయన కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే చాలామంది అనాథ, తండ్రి లేని బిడ్డ అన్నట్టు కూడా చాలామంది మాట్లాడారు. సో మొత్తానికి గెలిచారు. అక్కడ మళ్ళీ ఇంకొక మైనస్ ఏంటంటే జనసేన అనేది చంద్రబాబు గారి యొక్క కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలతో ఆయన బయటికి బాహాటంగానే విమర్శించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అంటే మరీ వీళ్ళు విమర్శించినట్టుగా ఆడొక సన్నాసి, ఆడొక ఇది అలా మాట్లాడలేదు, అభిప్రాయ భేదాల విషయంలో మాట్లాడేటప్పుడు వీళ్ళు విడిగా పోటీ చేస్తే సుమారుగా ఒక 57-58 కాన్స్టిట్యూషన్లో నియోజకవర్గాల్లో కేవలం 1500 నుంచి 3000 మధ్య గల ఓట్ల తేడాతో టీడీపీ ఓడిపోయింది. ఎందుకు? ఆ 1500, 3000 ఇటు జనసేనకు పడ్డాయి. అక్కడ ఓటు చీలిపోయింది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన చెప్పాడు, మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు, నగిరి నియోజకవర్గం ఉందండి. రోజా గారు ఎమ్మెల్యే అవడానికి ప్రధాన కారణం జనసేన టీడీపీ విడిగా పోటీ చేయడం. ఎందుకట, రోజా గారు 58,000 ఓట్లతో ఎమ్మెల్యే అయ్యారు. అతని సమీప అభ్యర్థి టీడీపీ 57,000 56,000 ఓట్లతో ఓడిపోయారు. రిమైనింగ్ 3,000 ఎంతో చిల్లర అంతా జనసేన ఎవరికైతే సపోర్ట్ చేసిందో అక్కడ వాళ్ళకి పడ్డాయి. సో ఆ వాళ్ళే ఇక్కడ కలిస్తే ఏమవుద్ది, ఆ 57,000 ప్లస్ 3,000 60,000తో టీడీపీ ఎమ్మెల్యే అయ్యేవాడుగా. రోజా గారు అప్పుడు అయ్యేవారు కాదేమో కదా. అంటే నేను కూడా ఇది ఒక విశ్లేషణలో చూసిన భాగం. ఇట్లాగా ఒక 57 ఒక 60 స్థానాలకు ఇలాగే జరిగిందంట. అంటే 60 23 83 వరకు వచ్చేవిగా టీడీపీకే. మరి ఎగ్జిట్ పోల్స్ 120 130 వస్తాయని చెప్పాయి. మరి ఇక్కడ ఎలా జరిగింది, ఏం జరిగింది? ఇంకొంతమంది నేను విన్నాను ఏంటంటే 28 సీట్ల వరకు కన్ఫర్మ్ అయింది టీడీపీ, లాస్ట్ మినిట్లో మారిపోయి 23కి ఆగింది. ఆ 23 కూడా చంద్రబాబు గారికి 5 కాబట్టి 5నే పెట్టారు, 5 లక్కీ నెంబర్ అని చెప్పి 2 3 కలిస్తే 5 ఉందని. ఇక రకరకాలుగా అనమాట. 23 తేదీ మంచిది కాదని ఏవో న్యూమరికల్గా సెంటిమెంట్ అని ఏవో చేశారు. దానికి కూడా తెరవనికి ఏదో మతలబు జరిగింది అన్నట్టు కూడా మాట్లాడుకున్నారు. దాంట్లో వాస్తవాలు బయటికి రాలేదు, మరి ఏం జరిగిందని తెలియదు. ఎందుకంటే మొన్న సీనియర్ నటులు పృథ్వీ గారు ఉన్నారు, వైసీపీ నుంచి టీడీపీ జనసేనలోకి వచ్చారు చూసారా, ఆయన అదే అన్నాడు. అప్పుడు ఏదో పూంపుహార్ ఏదో జరిగింది అన్నట్టుగా ఏదో మాట్లాడబోతూ ఆపేశాడు అనమాట ఆయన, 2019లో ఏం జరిగింది అన్నట్టుగా. సో అట్లాగా రకరకాల వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు రావడము, అది ఏ ఎగ్జిట్ పోల్ కూడా అంత వస్తాయని చెప్పలేకపోయింది. మీరు అన్నట్టు అన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అవుతాయా అని అంటే సుమారుగా మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అన్నట్టుగా చెప్పడం ఇది 2019లో. సో అదే జగన్మోహన్ రెడ్డి గారుగా వచ్చారు. కాకపోతే వాళ్ళందరూ 110 నుంచి 130 మధ్యలో చెప్పారు. అందరూ కూడా 120 నుంచి 130 అన్నారు, 130 నుంచి 135 అన్నారు, ఇలా రకరకాలు. బట్ 150 పైన వస్తాయని చెప్పి ఎవరూ చెప్పలే. ఇప్పుడు వీళ్ళకి టీడీపీకి కూడా ఈజీగా 50 నుంచి 70 మధ్యలో వస్తాయని చెప్పారు తప్ప 23 వస్తాయి, 20 లోపు 30 లోపు వస్తాయని చెప్పి ఎవరు చెప్పలే. బట్ మరి అక్కడ జరిగిందిగా. సో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని 2019లో చెప్పాయి. సో ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు, కానీ ఎక్కువ పర్సంటేజ్ మాత్రం కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైతే టఫ్గా ఉంది, ఎక్కడైతే డౌట్గా ఉందనేవి కూటమిలో ఉండే 3 పార్టీల మధ్య మనస్పర్ధలు రావడమో, లేదంటే రెబల్స్గా మారడమో, లేదంటే మిగతా పార్టీ వాళ్ళు పట్టించుకోకపోవడమో కొన్ని జరిగాయి. నాకు తెలిసిన ఒక నియోజకవర్గంలో ఇలాగే జరిగింది. ఏంటంటే అక్కడ వాస్తవానికి కూటమే రావాలి, కానీ కూటమికి సంబంధించిన జనసేన వాళ్ళకి ఇవ్వకుండా టీడీపీ వాళ్ళకి ఇచ్చారు ఆ సీటు. ఇవ్వగానే ఏమైంది, జనసేనలందరూ కొంచెం నిరాశ చెందారు. అయితే ఆ మెయిన్ లీడర్ ఎవరైతే పోటీ చేస్తారనుకున్నారో వాళ్ళకి కూటమి అభ్యర్థులు టీడీపీ వాళ్ళు ఎస్పెషల్లీ ఇచ్చి కుర్రోళ్ళందరికీ పంచండి, వాళ్ళకి అన్నీ సపోర్ట్గా చేయమని అన్నట్టు కూడా చెప్పారు. బట్ ఆ సదరు వ్యక్తి వాడే మొత్తం మింగేసి కుర్రోళ్ళకి ఏమి ఇవ్వలే, కూటమిలో మమ్మల్ని పనులు ఏం పట్టించుకోవట్లేదు అన్నట్టు. ఎందుకు ఆయన వరకు మర్యాద దొరికేస్తుంది, కింద స్థాయిలను పట్టించుకోవాలి. వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు వీళ్ళు కలిసి వెళ్తేనే బాగుంటుంది అని ఉన్నాయి కదా. వాళ్ళు కూడా అరే మనం పట్టించుకోవట్లేదా, మనవాడు సీట్ ఇవ్వడం మనం పట్టించుకోవట్లేదు ఏమో అని ఫీల్ అవుతున్నారు. బట్ అసలు విషయం ఈ అసలు లీడర్ పట్టించుకోలే, ఈడు తొక్కేస్తున్నాడు. వీడికి అందాల్సింది అందిపోయింది, వాళ్ళకి ఇవ్వకుండా తొక్కేస్తున్నాడు. అలాంటి దగ్గర టఫ్ రావడానికి కారణం ఆ కుర్రోళ్ళందరూ వెక్స్ అయిపోయి వాళ్ళకి వైసీపీ మీద ఇష్టం లేకపోయినా ఈ కూటమిలో ఈ జనసేన ఈ నాయకులు టీడీపీ వాళ్ళు చేసిన దానికి అనుకుని అలా ఫీల్ అయ్యి అక్కడ వైసీపీకి వేశారు. కొన్ని దగ్గరలే, అన్నీ కాదు. మేము కొంతమంది ఇవన్నీ కాదులేరా గవర్నమెంట్ ఉద్యోగం చూసుకుందాం ఈ సంగతి అంతే ఉంటుంది అని కొంతమంది రియలైజ్ అయ్యి మధ్యలో ఈ నాయకుడు దుబ్బేశాడరా, కూటమి వల్ల ప్రాబ్లం కాదు, టీడీపీ వాళ్ళు మనకేం చేయలేదు, వీడేదో మింగీసి మనకి చేయలేదురా అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలు తెలివైనోలే కదా, అరే ఇది రూపాయితో ఇప్పుడు కక్కుర్తి పడితే తర్వాత మనకి 1000 రూపాయలు బొక్కడద్ది ఎందుకులే అని చెప్పి అలా కాంప్రమైజ్ అయ్యి ఉన్నారు. అలాంటివి ఈ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ టఫ్ అని చెప్పడం స్టార్ట్ చేశాయి. సో మొత్తం మీద కూటమికి ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయని కూడా నేను విన్నాను. చూద్దాం మరి, ఇంకొక 4వ తేదీ వరకు ఆగాలి. ఇప్పుడు ఎలాగో 1వ తేదీ వరకు ఆగి ఇప్పుడు మాట్లాడాం, 1వ తేదీ సాయంత్రం వరకు, ఇప్పుడు 4 మధ్యాహ్నం వరకు ఆగాలి, 2 3 అంతే, మధ్యలో 2 3